హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మాకు స్వామివారి నుంచి పిలుపొచ్చింది, అదే అండి తిరుమల వెళ్తున్నాము. అంతకుముందు మనకి తిరుమలలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 300 టికెట్స్ ఇచ్చేవాళ్ళంట కదా, బట్ ఇప్పుడైతే అస్సలు ఇవ్వట్లేదు. ఒకవేళ మనకి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఫ్రీ లైన్లో వెళ్ళి టోకెన్ తెచ్చుకుంటే మనకి తర్వాత గుడికి దగ్గరలో వదులుతున్నారు. బట్ 300 టికెట్స్ ఇవ్వట్లేదు. మేము 300 టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసినాము. ఎవ్రీ మంత్ 24న టీటీడీ వెబ్సైట్లో టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. టికెట్స్ రిలీజ్ చేసిన వితిన్ మినిట్స్లోనే అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతాయి కదా, బట్ మాకు మాత్రం అదృష్టం, ఆ స్వామివారిని మళ్ళీ ఇంకొకసారి చూసుకునే అదృష్టం వచ్చింది. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళినారనమాట. అంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, 300 టికెట్స్ ఇస్తున్నారు ఇంతకుముందు. సో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా అట్లనే అయింది. 300 టికెట్స్ ఇవ్వట్లేదు. ఫ్రీ లైన్లో వెళ్ళి టోకెన్ తెచ్చుకుంటే మీకు కొంచెం గుడికి దగ్గరలో పంపిస్తామని చెప్పినారు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, తిరుమల వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని పక్కా టికెట్స్తో వెళ్ళండి. అక్కడ హెల్ప్ చేస్తారు, ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు హెల్ప్ చేస్తారని చెప్పి వాళ్ళని ట్రస్ట్ చేసి అస్సలు వెళ్ళకండి. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఇంకా టికెట్స్ లేకుండా వెళ్తే ఫ్రీ దర్శనంకే వెళ్ళాలి. ఫ్రీ దర్శనంకి వెళ్ళాలంటే ఒక మినిమం 20 అవర్స్ అయినా టైం పడుతుంది. తిరుమల వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని టికెట్స్తో వెళ్ళండి. అప్పుడే మనకి దర్శనం మంచిగా అవుతుంది అండ్ అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. అంతే అండి, బాయ్.